పైకి మంచి చేసేవారు కనిపించినప్పటికీ కూడా వారు మన మీద పగపట్టేవారు ఉంటారు. దుష్టులు భుజము విరుగగొట్టుము అని దేవుడిని వేడుకుంటున్నాడు దావీదు భక్తుడు. చెడ్డవారి దుష్టత్వము ఏమీ కనబడకపోవును, దానిని గూర్చి విచారణ చేయము. చెడ్డవారి దుష్టత్వం వాళ్ళ కన్నులకు ఏం కనిపించదు, వాళ్ళు గ్రహించలేరు. ఎందుకంటే వారి కన్నులు గర్వంగా ఉంటాయి కాబట్టి. గర్వంగా ఉన్న ఒక సామెత కూడా ఉంటుంది, ప్రైడ్ క్లోజెస్ ద ఇయర్స్. గర్వము వారి కన్నులను మూసేస్తుంది, ఆ చెవులను మూసేస్తుందంట, వినబడనీయదు, గ్రహించనీయదు. అలాగే మన విశ్వసించుతున్నారు. గ్రాటిట్యూడ్ కీప్స్ యూ ప్రిజర్వ్స్ క్లియర్, పర్స్పెక్టివ్స్ క్లియర్. మనం గ్రహించగల మనసు కృతజ్ఞతకి కలిగి ఉంటాం. ఎవరైతే కృతజ్ఞత కలిగి ఉంటారో, ఎవరైతే వారు ఇతరుల మనుషులు చేసి స్పష్టంగా గ్రహించగలుగుతారు. ఆ గ్రహించగల మనసు ఎవరైతే ఉంటారో కృతజ్ఞత పూర్వకంగా ఉండే వారికి లభిస్తుంది. యెహోవా నిరంతరము రాజై ఉన్నాడు. ఆయన ఎన్నడెన్నకి రాజుగానే ఉన్నాడు. ఆయన దేశములో నుండి అన్యజనులలో నశించిపోయిరి. ఎంతోమంది నశించిపోయినప్పటికీ కూడా, ఎంతోమంది రాజులు ఉన్నప్పటికీ కూడా ఏకైక రాజై ఉన్నవాడు యేసయ్య. రాబోతున్న రాజు కూడా యేసయ్య. ఆయన కోసం ఇవన్నీ చేయబడ్డాయి. కానీ ఆయన ఇవన్నీ ఈ అధ్యాయంలో మనం చూసినట్లయితే దావీదు భక్తుడు దేవుడిని వేడుకుంటున్నాడు, న్యాయము తీర్చుము అని. ఇక్కడ న్యాయము తీర్చేవాడు ఎవరు? న్యాయము తీర్చేవాడు యేసయ్య. ఎవరు కూడా న్యాయం తీర్చలేరు. ఎవరికి న్యాయం తీర్చమంటున్నారు దావీదు భక్తుడు? భక్తిహీనులకి న్యాయం తీర్చమంటున్నాడు. వారు చెలరేగిపోతున్నారని. యెహోవా లోకులు ఇక భయకరకులు కాకుండానట్లు బాధపడు వారి కోరికను నీవు విని ఉన్నావు. తండ్రి లేని వారికి నలిగిన వారికి న్యాయము తీర్చుటకై నీవు వారి హృదయమును స్థిరపరిచి చెవియోగి ఆలకించితివి. తండ్రి లేని వారికి, నలిగిన వారికి, తల్లిదండ్రులు లేని వారికి న్యాయము చేయుటకై నీవు వారి హృదయంలో స్థిరపరిచి ఉన్నావని. వారి మనసు, వారి నిబ్బరం కలిగి వారికి అండగా వాళ్ళ ప్రార్థనను వినేవాడిగా ఉన్నావు. ఎవరు ప్రార్థన వింటున్నారు? దేవుడు. ఇక్కడ మనం చూసినట్లయితే నలిగిన వారి మనసుని, అలాగే తండ్రి